గడ్కేసర్ టౌన్లో శ్రీ 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 గట్టు మైసమ్మ అమ్మవారి జాతర ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారని ఎండోన్మెంట్ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. స్థానిక సిఐ, మల్కాజ్గిరి డీసీపీ, ఏసీపీ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, గడ్కేసర్ మరియు పోచారం మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏదాసు కృష్ణ గారు అమ్మవారికి 111 రూపాయలు వారి తెల్లవారు చూస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 31న కార్మికులకు శుభవార్త చెబుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజన్ల కారుణ్య నియామక పత్రాలు అందించిన పొన్నం ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై మాట్లాడారు. ఆర్టీసీలో 43,000 మంది పనిచేస్తున్నారని, 10 ఏళ్లుగా కొత్త నియామకాలు లేవు అని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుంది అని తెలిపారు. కొత్తగా 3,000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.